రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు మకరం, కుంభ, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్య, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక రంగంలో వారికి ప్రాముఖ్యత లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంది. ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో చూడవద్దు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల ప్రయోజనం లేదని వాటిని మరో రూపంలో పెట్టుబడి పెట్టాలని యోచన చేస్తారు. నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అసూయపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. విదేశాల్లో ఉండేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్వగృహం కళ నెరవేరుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబంతో సాన్నిహిత్యాన్ని యథాతథంగా అమలు చేయడం కర్తవ్యంగా భావిస్తారు. సందర్భానుసారంగా విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ఆదరించిన వారే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మీరు చేసిన మంచి పనులు మర్చిపోయి మీరెవరో తెలియనట్లుగా వ్యవహరిస్తారు. కాలం కలిసి రానప్పుడు మౌనంగా ఉండడమే మేలని గ్రహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. అధిక ఆలోచనలు మంచిది కాదు. విద్యార్థులకు మంచి కాలమని చెప్పవచ్చు. మనస్సును మీ ఆధీనంలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. స్నేహితుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం తోడుంటుంది. ఈ రాశివారు 11 సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో గట్టి పట్టుదలతో విజయవంతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోగతికి సంబంధించిన విషయాలు మంచి పురోగతిలో ఉంటాయి. పిల్లల స్కూల్లో చేర్పించడానికి రికమెండేషన్స్ వేల కొద్దీ, లక్షల కొద్దీ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమందికి మాత్రమే. కొంతమంది మధ్యతరగతి వాళ్ళైతే ఆస్తులు అమ్మడం లేదా బ్యాంకు లోన్లు తీసుకుని పిల్లల్ని చదివించే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా సంతానం కోసం ఎంత కష్టమైనా భరించి వాళ్ళను ఉన్నత స్థాయిలో ఉంచడానికి మీ వంతు మీరు కృషి చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యాపారస్తులకు ఈ వ్యాపారం మానేసి ఇతర వ్యాపారం ఏదైనా చూసుకుందామా అని ఆలోచన చేస్తారు. వైద్య సంబంధమైన వ్యాపారంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. లాభాలు బాగుంటాయి. పాల వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు కొంత భాగాన్ని అమ్మాలని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి వస్తుంది. అన్ని విషయాలు విని ఊరుకుంటారు. మీ అభిప్రాయం మటుకి చెప్పరు. అర్థం లేని వివాదాలకు తావివ్వకుండా సమస్యలు పరిష్కరించడానికి సకాలంలో చేపట్టి లాభపడతారు. స్వయం కృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. గ్రహగతులను అనుసరించి కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోకపోవడం చెప్పదగిన సూచన. సంతానం వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. మీ పెంపకం చాలామందికి ఆదర్శవంతమవుతుంది. ఈ రాశివారు ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే
మేధా దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార విషయాలు, దానికి సంబంధించిన చర్చలు ఈ వారం పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేయాలని భావిస్తారు. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి. స్టీల్ ఫ్యాక్టరీల వారికి, ప్లాస్టిక్ కంపెనీల వారికి, పబ్లికేషన్ వ్యాపారస్తులకు, తోలు ఉత్పత్తులు చేయు వ్యాపారస్తులకు, సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. లీజులు, అగ్రిమెంట్స్ కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాయిదా పద్ధతిలో ఓ స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లని చూసుకుని ముందుకు వెళ్ళండి. కొన్ని మంచి పనులకు మీరే ప్రత్యక్ష సాక్షి కావడం మనోధైర్యం, సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రాల్లో మీకు ప్రాధాన్యత వస్తుంది. ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించాల్సిన యోగం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ విజయం నాదైన అహంభావం, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త వహించండి. ముఖ్యమైన రహస్యాలు, ప్రయాణాలు మేలు చేస్తాయి. సన్నిహిత వర్గానికి అడగపోయిన సలహాలు, సూచనలు చెబుతారు. గోప్యతకు ప్రాముఖ్యతను ఇవ్వండి. రాజకీయంగా జరిగే మార్పులు మీకు ఊరట కలిగిస్తాయి. మీ మనసుకు నచ్చింది తప్ప ఇతరుల అభిప్రాయాలు, ఇతరత్వ విషయాలను ఎంతమాత్రం పరిగణలోకి తీసుకోరు. కీలక విషయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరమని నిర్ణయించుకుంటారు. మీ సలహాలు, సూచనలు పాటించి లాభపడ్డామని కొందరు మీకు కృతజ్ఞత తెలియజేస్తారు. ఇందువలన మీలోని ఉత్సాహం, ఆనందం పొందుతారు. ఆత్మస్థైర్యం మరింతగా పెంపొందుతుంది. ఆరోగ్యం పట్ల స్వల్పమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సహజ సిద్ధమైన ఓర్పు లోపిస్తుంది. అలాగని తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి మీతో వెనకడుగు వేయిస్తుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు మాత్రం ఫలించే సూచనలున్నాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాలపైన దృష్టి సారిస్తారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆర్డర్స్ చేతికి వస్తాయి. నూతన వ్యాపారం చేసుకోవడానికి స్నేహితుల అండ, రాజకీయ పలుకుబడి అవసరమవుతాయి. ప్రతి చిన్న విషయానికి మీ మీదే ఆధారపడుతున్న వారిని దూరంగా ఉంచుతారు. మీ సహనం నశిస్తుంది. అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అధికారుల వేధింపులు భరించలేక ఎదురు తిరుగుతారు. అయితే ఏ విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, లేకపోతే ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మన కోరికలు, ఆశలు ఎన్ని ఉన్నా జరిగేది దైవ సంకల్పం మాత్రమే. ఒకానొక కీలక సమయంలో మీ సొంత మనుషులను ఆదుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోరు. భగవంతుడు సహాయం చేయాలని కానీ మానవ ప్రయత్నం వలన కష్టాలు తీరవని భావిస్తారు. ఈ కారణం చేత మీ మనోభావాలు ఇతరులకు తెలియజెప్పరు. భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. కనీస లౌక్యం లేకుండా ప్రవర్తించిన మీ తీరును మీరే పశ్చాత్తాపడతారు. లౌక్యం అనే విద్యను ఏ విధంగా అయినా సరే సాధించాలనే పట్టుదల మీలో కలుగుతుంది. జీవితంలో రొటీన్గా ఉండకూడదనే మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. దానివల్ల కొంతమేర మేలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పప్పు దినుసులు, కూరగాయలు, సూపర్ మార్కెట్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే అతిగా ఆలోచించవద్దు. విద్యార్థులకు సబ్జెక్ట్ మారాలని ఆలోచిస్తారు కొంతమంది మాత్రమే. ఈ విషయాన్ని మనసులో బాధపడకుండా మీ తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతి మంగళవారం అలాగే శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు
నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వ్యాపారంలో మీ భాగస్వాములు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలన కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇది మీకు అత్యంత కష్టం కలిగించే అంశంగా మారుతుంది. కొంత నిరాశకు గురవుతారు. నీతి, నిజాయితీ, శక్తి సామర్థ్యాలు, నియమబద్ధమైన జీవితం, నిత్య దేవతారాధన అన్నీ వ్యర్థమని భావిస్తారు. మీకు వ్యతిరేకంగా ఇతరులు చేసే కుతంత్రాలు మీకే అనుకూలంగా మారుతాయి. ఏది ఏమైనా దైవానుగ్రహం ఉందని మర్చిపోకండి. మనసు, మాట స్పష్టత వల్ల, లౌక్యం లేకుండా ప్రవర్తించడం వల్ల, స్వతంత్ర భయాలు వల్ల చాలా సమస్యలు ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ఎదుర్కొంటారు. మనసులోని ఆలోచనలు, వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు. నీ వ్యూహాన్ని అమలు చేసే ముందు ఆత్మీయులకు తెలియజేస్తారు. వాళ్ళ సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ప్రమోషన్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. కుటుంబ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సేవింగ్స్కు ప్రాధాన్యత ఇస్తారు. కలిసి వచ్చిన ధనాన్ని పొదుపు చేయాలని అనుకుంటారు. వాహనం లేదా స్వగృహం కొనాలన్న ఆలోచన చేస్తారు. ఇతరులకు ధనం అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల విరోధాలు వస్తాయి. సంతానాన్ని గారాబం చేయడం వల్ల ఏర్పడిన పరిస్థితులు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కండరాలు, కీళ్ళ నొప్పులు బాధించే అవకాశం గోచరిస్తోంది. విదేశాల నుండి మీరు కోరుకున్న శుభ సమాచారం అందుకుంటారు. శుభకార్యాలు చేయాలని ఆలోచిస్తారు. ఈ వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం కుబేర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు లాభిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలు ఈ వారం తీరే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఉద్యోగుల్లో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి పదవీ యోగం, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యక్తిగత పురోగతి బాగుంటుంది. అలాగే ఖర్చులను అదుపు చేయగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అనే విధంగా ఈ వారం సాగుతుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు మీ నైపుణ్యం వల్ల చక్కగా నెరవేర్చి ప్రఖ్యాతి సాధిస్తారు. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపారాలు కొంత నట్టనడక నడిచినా లాభాలు మటుకు బాగుంటాయి. కొత్త ఆఫీసుకు సంబంధించిన బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి వెనకడుగు చేయరు. కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొనివ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మాత్రం వివాదాలకు తావివ్వకండి. చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలవానిగా మారే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సూచనలు కొంత ఇబ్బంది పెడతాయి. అయితే కొంత మౌనంగా పాటించడం మంచిది. సంతానం విద్య పట్ల శ్రద్ధ కనపరచడం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ సహాయాన్ని ఆశించిన ఆప్తులకు లేదు కాదు అనకుండా మీ శక్తికి మించి సహకారం అందిస్తారు. గతంలో వద్దు అనుకున్న అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా కన్యారాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర బాగుందని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పదవులు లభిస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం పనులు సాఫీగా సాగుతాయి.
ఇంతకాలం పడ్డ శ్రమ తగిన ఫలితం లభిస్తుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. విదేశీ ఉద్యోగ విద్యా వ్యవహారాలు సానుకూలపడతాయి. నూతన ఉద్యోగ విద్యావకాశాలు లాభిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతను అందిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక కళారంగాల వారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు సాంకేతికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించండి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వినోదాల్లో స్వల్పమైన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఓర్పులేని కుటుంబ సభ్యుల వలన మనస్సు నొచ్చుకుంటుంది. ఇందువలన అంతర్గతమైన సంభాషణ ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని చలించిపోతారు. గతం వదిలి భవిష్యత్ వైపు అడుగులు వేయడం చెప్పదగిన సూచన. దేవాలయ సందర్శనం మీకు ఊరట కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్పమైన పురోగతి లభిస్తుంది. స్నేహితులతో జరిపే చర్చల్లో కూడా మీ ఆంతర్యాన్ని గోప్యంగానే ఉంచుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వారితో మిత్రత్వం ఏర్పడుతుంది. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కృషికి ప్రాధాన్యత ఇచ్చి అధికంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. మీరు ఎంచుకున్న కోర్సు ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్నేహితుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతినిత్యం ఆరావళి కుంకుమ ధరించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరావళి కుంకుమ ధరించండి. ఈ రాశివారు మందారం ఒత్తులతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం వల్ల ఆరోగ్యపరంగా సంతానపరంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు ఇష్టం లేకపోయినా ప్రయోజనాలు పరిరక్షణకు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. క్రయ విక్రయాలు సాగించేటప్పుడు మెలకువ అవసరం. మీ పరపతి పలుకుబడి అవసరానికి ఉపయోగపడుతుంది. మీతో ఏకీభవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మీలోని ఉత్సాహం, ఆనందం, ధైర్యం, సాహసం మిమ్మల్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఎన్నడూ లేని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలుపరుస్తారు. రుణాలు చాలా వరకు తీరుస్తారు. ఉద్యోగంలోని అదనపు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి కావలసిన వ్యూహాలను ప్రణాళికను రూపుదిద్దించుకుంటారు. విశేషించి న్యాయపరమైన అంశాల పట్ల దృష్టిని సారిస్తారు. నలుగురితో కలిసిపోయే మీలోని మంచితనమే మీకు మేలు చేస్తుంది. మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఏకకాలంలో అనేక పనులు సానుకూలపరచుకోవడం గాను విశేషంగా శ్రమిస్తారు. ఇందువలన ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మనసు చేసే ఆలోచనలకు తెరపడదు. స్వార్థం లేకుండా ఏ పని చేయరు. పరిస్థితులే ఇందుకు కారణం అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన మలుపులు తిరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ సంతానం లేక ఆత్మీయ బంధువర్గంలో ఒకరికి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. చాలా కాలంగా చేయలేని ఈ పనిని మీరు పూర్తి చేస్తారు. గొప్పలు చెప్పుకునే కొందరు స్వార్థపరులు స్థిరాస్తుల విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించి భంగపడతారు. పరోపకారం చేసే వాళ్లకు మీరు ప్రోత్సహిస్తారు. ఇందువలన అనుకోని ముఖ్యమైన వ్యక్తులను దగ్గరవుతారు. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కార్యం సిద్ధిస్తుంది. ఏకాగ్రత చాలా అవసరం. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు రుతులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం గతంలో ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. సంతాన పురోగతి విషయమై చింతించవలసిన అవసరం ఉండదు. ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్కి గురవడం మంచిది కాదు. వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్కి తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా మెదడుకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించండి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా ఉద్యోగంలో కూడా మార్పు వస్తుంది. వృత్తి వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలుగా బాగా చూసుకున్న కొంతమంది వ్యక్తులు నిత్యం ఏదో రకంగా ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా అన్నీ మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. వృద్ధులను తల్లిదండ్రులను గౌరవంగా చూస్తారు. వాళ్ళకు కావలసిన సౌకర్యాలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సహోదర సహోదరి వర్గానికి సహాయం చేస్తారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు, కేటాయింపులు మీకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయి. దానివల్ల లాభపడతారు. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ నిర్మాణ సంబంధమైన రుణాలు మంజూరు అవుతాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తున్న ఓ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడి మీదే భారం వేయరు. కష్టం, అంకితాభావం ఈ రెండు దైవమని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది. సంతానం, క్రీడ, సంస్కృతి రంగాల్లో రాణిస్తారు. సున్నితమైన అంశాలను విచక్షణ ఉపయోగించి పరిష్కరిస్తారు. మధ్యవర్తి రాయబారాలు ఇష్టపడరు. కొన్ని సమస్యలకు సంబంధించిన సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి విద్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్కు గురి కాకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయడం మంచిది. ఏ విషయానిపైన శ్రద్ధ అవసరం. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సమయానికి ఆహారం, విశ్రాంతి చాలా ముఖ్యం. ఈ రాశివారు మంగళవారం అలాగే శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. ప్రారంభించబోయే నూతన కార్యక్రమాలు గాను మితంగా శ్రమిస్తారు. ముఖ్యమైన విషయంలో ఇంతకాలం చోటు చేసుకున్న స్తబ్దత తొలగిపోతుంది. ఎవరిని ఏ సహాయం అర్జించకుండా స్వయంగా మీ పనులు మీరే పర్యవేక్షించుకుంటారు. గతంలో మీరు చేసిన తాలూకు కృషి ఫలితాలు ఈ వారం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మీ కృషి వల్ల లాభాల బాటలో నడుస్తాయి. స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. గతంలో కొనుగోలు చేసిన ఆస్తులు విలువ ఈ వారం పెరిగే సూచనలు ఉన్నాయి. గతం గురించి తలుచుకొని బాధపడే కన్నా భవిష్యత్తులో సంపాదించుకునే మార్గాలు వెతుక్కోవడం మంచిదని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏమీ చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు మటుకి ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అవిశ్రాంతంగా శ్రమించడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మీ స్నేహితులు మీ పరిధిలో లేని పనులను చేసి పెట్టమని మొహమాటంతో ఇరుకుని పెడతారు. తలనొప్పి, కళ్ళకు సంబంధించిన నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ ఆరోగ్యం మీ మనోవేదనకి కారణమవుతుంది. అయితే చెప్పుకోదగిన అపశృతులు ఏమీ ఉండకపోవచ్చు. నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఫైళ్లు ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకోండి. కాలమే అన్ని ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం చెప్పగల శక్తివంతమైందని, ఆ కాలం భగవంతుడే సంకల్పం ప్రకారమే నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో సమయంతో పాటు పరిగెత్తడం వలన కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం, దైవ దర్శనం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొత్త విషయాలు గ్రహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముందుకి సాగుతారు.
పెట్టుబడులలో లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. దూర ప్రాంత ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు. మీరు ఓ ప్రశాంతమైన దారిలో వెళ్తుంటే మిమ్మల్ని మార్గంలో లాగాలని మీ మిత్రులే ప్రయత్నిస్తారు. ఆశలు చూపిస్తారు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలని సామెత గుర్తు చేసుకోండి. ఏ పనైనా నిదానంగా వెళ్ళడం ద్వారా లబ్ధి పొందుతారు. సన్నిహిత బంధువులు విమర్శలు బాధించినా పైకి లెక్క చేయనట్లు ఉంటారు. మీ నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళ నుండి మీరు దూరంగా వెళ్ళిపోతారు. న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. గతంలో జరిగిన పొరపాట్లు, అందువల్ల ఏర్పడిన పరిస్థితులు సరిదిద్దుకుంటారు. ఇతరుల నుండి మీరు ఆశించిన ఆర్థిక సహాయం 3 వంతులు అందుతుంది. సాధించిన దానికన్నా సాధించవలసింది ఎంతో ఉందని భావిస్తారు. సాధించిన కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది. ఎక్కడ విశ్రాంతి తావు లేకుండా శ్రమిస్తారు. అందువల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం ఇబ్బంది వాతావరణంగా చెప్పవచ్చు. ఏ పనైనా ఆలస్యం చేయకుండా చేయడం మంచిది. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు విషయంలో గతంలో మీ ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన తేడా వస్తుంది. సహోద్యోగులు సహోదరి వర్గంతో మిత్రత్వం మేలు చేస్తుంది. ఈ రాశివారు అతిగా ఆశపడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు. శత్రువర్గం పొంచి ఉంది, జాగ్రత్త వహించండి. ఇంటా బయట వృత్తి ఉద్యోగాలలో అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి ఏదో దారి చూపించాలన్న బాధ్యత మీపై ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కష్టే ఫలి అనే సామెత మర్చిపోకండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం నూతన ఆదాయం బాగుంటుంది. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవిశ్రాంతిగా శ్రమించడం వలన ఒత్తిడికి లోనవుతారు. తగిన శ్రమ అవసరం. అలాగే శత్రువులతో కూడా మిత్రులుగా భావించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏదైనా మీరు ఎంత కష్టపడితే అంతే ఫలితం ఉంటుంది అని గ్రహించండి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శత్రువర్గం ఉన్న దైవానుగ్రహం మీకు అండగా నిలబడుతుంది. దూర ప్రాంతం నుండి వచ్చిన సమాచారం వల్ల భవిష్యత్తు కార్యాచరణ గురించి యోచిస్తారు. మారుతున్న ప్రపంచ స్థితిగతులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ముందు జాగ్రత్త అని గ్రహిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలో ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు, తొందరపాటు వాగ్దానాలు చోటు చేసుకుంటాయి. యాదృచ్ఛికంగా జరిగే కొన్ని సంఘటనలు, పరిచయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి విషయానికి భయపడడం, ఆందోళన పడడం మంచిది కాదు. కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒకే సమయంలో అనేకమైన పనులు చక్కబెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడినప్పటికీ సన్నిహిత వర్గం అందుబాటులో ఉండడం వలన పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. గతంలో పొదుపు చేసిన ధనాన్ని ఈ వారంలో ఒక ఆధ్యాత్మిక కార్యనిమిత్తం ఖర్చు చేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చాలా సందర్భాల్లో మీకు ఇష్టం లేని విషయం పైన చర్చించవలసి వస్తుంది. మన ఇష్టాలతో సంబంధం లేకుండా భగవంతుడే నిర్ణయాలు తీసుకుంటాడని తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా పెద్దగా మార్పులేమీ ఉండవు. వ్యాపారం నిదానంగా సాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీ మనసుకు నచ్చిన పని చేయడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రజాదరణ పెంపొందించుకోవడం గాను ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి, అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందడుగు వేయడం చెప్పదగిన సూచన. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వీసా, గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్న వారికి ఎప్పటి నుంచో రాదు అనుకున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా ధైర్యంగా ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగింది.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాంకర్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.